మరోవైపు విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనతో ఇంటర్ బోర్డు దిగొచ్చింది. 27 వరకు గడువు పొడిగించింది. వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, లేటెస్ట్ అప్డేట్స్ చెప్పండి. 27 వరకు గడువు పెంచినట్టుగా తెలుస్తోంది. కానీ 2 రోజుల గడువు పెంపుతో సమస్య తీరిపోయినట్టేనా? చూస్తే రూపా ఉదయం నుంచి కూడా తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి బోర్డు దగ్గరకు వచ్చేసి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు దిగొచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఈ సప్లిమెంటరీకి సంబంధించి ఎల్లుండి 25వ తారీఖు లాస్ట్ డేట్, రీవెరిఫికేషన్ కౌంటింగ్ కూడా ఎల్లుండి లాస్ట్ డేట్ కావడంతో ఉదయం నుంచి కూడా చాలా మంది ఆందోళన చెందారు. సర్వర్స్ ఏదైతే ఓపెన్ అవ్వట్లేదో ఆ ఓపెన్ అవర్ సర్వర్స్ గురించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, అప్లై చేస్తే ఏం చేయాలి అని చెప్పేసి కూడా మనకి చాలా మంది ఆందోళన చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి కూడా ఎటువంటి ప్రతిస్పందన రాని బోర్డు నుంచి ఇప్పుడు కొంచెం సేపటి అధికారికంగా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో 25 తారీఖు నుంచి 27వ తారీఖు వరకు సప్లిమెంటరీ ఫీజును కానివ్వండి, దాంతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి 2 రోజులు డేట్ పొడిగిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే తల్లిదండ్రులు కూడా ఒకటే కోరుతున్నారు. ఇక్కడ బోర్డు రిలీజ్ చేసిన తర్వాత కూడా తల్లిదండ్రుల నుంచి ఒకటి ఆక్షేపణ వస్తూ ఉంది. ఏదైతే గ్లోబరీనాకి ఇంటర్కి మధ్య అవకతవకలు జరిగాయో ఇంటర్మీడియట్ బోర్డు ఆందోళన కొంచెం దిగువచ్చేసి బోర్డు ఏదైతే 2 రోజులు పొడిగించిందో దాంతో పాటుగా ఈ ఫీజు ఏదైతే ఉందో ఫీజు స్ట్రక్చర్ ని కూడా మార్చాలి. ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే 600 రూపాయలు పే చేయాలని చెప్పి చెప్తా ఉంది. దీనికి కూడా సానుకూలంగా స్పందించాలి అని చెప్పి చెప్తా ఉంది. ఎందుకంటే టెక్నికల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ లో రీవెరిఫికేషన్ సంబంధించి ఒక్కసారి అప్లై చేసుకున్నామని ఇప్పటికే కూడా ఒక సబ్జెక్ట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉంది. 6 సబ్జెక్టులు కూడా అప్లై చేసుకోవడానికి కనిపిస్తా ఉంది. ఒక సబ్జెక్ట్ కి 600 రూపాయలు చెప్పని చూస్తున్నట్లయితే దాదాపుగా అన్ని సబ్జెక్టు చాలా మంది విద్యార్థులకి ఈ అవకతవకల మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో వెరిఫికేషన్ రావచ్చు, సర్వర్స్ హ్యాంగ్ అయిపోతాయని చెప్పి చెప్తా ఉన్న ఉద్దేశంతో చాలా మంది కూడా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ 600 రూపాయలు చూపునిస్తున్నా కూడా 3600 రూపాయలు పే చేయాలి. కాబట్టి దీని మీద కూడా ఎవరైతే ఇంటర్ బోర్డు వాళ్ళు తప్పిదం జరిగింది, గ్లోబరీనా సంస్థ వాళ్ళు తప్పిదం జరిగింది. కాబట్టి ఇది గవర్నమెంట్ దీని మీద స్పందించి వెంటనే ఈ 600 రూపాయలు కూడా ఫీజు స్ట్రక్చర్ ని ఒకసారి సరిచూడాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రూపాయలు రైట్. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. తెలంగాణలో ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల మరణాలపై తెలంగాణ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 16 మంది విద్యార్థుల మరణాలకు కేసీఆర్ బాధ్యత తీసుకుంటారా, సీఎస్ బాధ్యత వహిస్తారా అని ఈసీ బాధ్యత తీసుకుంటుందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 16 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ప్రభుత్వం శాఖ చేసిన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో జరిగిన తప్పిదాల వల్ల ఎవరు జవాబు చెప్తారు? ఇప్పుడు తెలంగాణలో ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం జవాబుదారినా లేకపోతే ఎలక్షన్ కమిషనర్ జవాబుదారినా? ఆ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ తల్లిదండ్రులకు పోయి క్షమాపణ చెప్పుకొని పొరపాటు జరిగిన దానికి యాక్షన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందా, లేకపోతే అక్కడ ఉండే చీఫ్ సెక్రటరీ సమాధానమా, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలా? బిడ్డలు అంతమంది చనిపోయినారు, వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాళ్ళు లేరు. జరిగిన దాన్ని ఎట్ట సవరిస్తామో అని చెప్పి ఒక మంత్రి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్ మీద దోసేస్తారా? గవర్నమెంట్ సమాధానం చెప్పాలన్నా పడలేదా? చర్యలు తీసుకోవాలన్నా పడలేదా? చెప్పానండి. లేదు, తెలంగాణలో ఎలక్షన్ కమిషనర్ ఆయన ఎవరో వచ్చేసేసి ఈ 16 మంది పిల్లలు జరిపిన దాంట్లో నాది బాధ్యత అని చెప్పానండి. ఇక్కడ కూడా ద్వివేది గారిని మొత్తం అయ్యా ఎక్కడ ఏ రైతుకి ఏ సమస్య వచ్చినా నేనే సమాధానం, ఆడొచ్చే బంగారం గురించి కూడా నేనే వాళ్ళని పట్టుకోమన్నాను, వదిలిపెట్టమన్నాను అని చెప్పానండి. కివీ బులెటిన్ విశేషాలు, ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.